కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లలో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని సిహెచ్ఓలు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. 2018లో డిఎస్సి ద్వారా అప్పటి ప్రభుత్వం నియామకాలు చేపట్టిందని, కానీ ఇప్పటి వరకు క్రమబద్ధీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 23% జీతం పెంచాల్సి ఉందని, ఫిక్స్డ్ పే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మేము ఈ శాంతియుత నిరసన చేపట్టడానికి గల కారణం ఏంటంటే, మేము 6 ఇయర్స్ నుంచి ఎన్హెచ్ఎం అండర్లో వర్క్ చేస్తున్నాం సార్. సిహెచ్ఓస్గా మాకు ఫస్ట్ బ్యాచ్కైనా రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ 23% హైక్ మాకు అమలుపరచాలని, ఉన్న ఎన్హెచ్ఎంలో ఉన్న అన్ని క్యాడర్స్కి 23% హైక్ అమలు చేశారు ఎక్సెప్ట్ సిహెచ్ఓస్. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి సార్. ఫిక్స్డ్ పే అన్నట్టు లేదు సార్. మాకు జాబ్ చార్ట్, ఫిక్స్డ్ పే, నెక్స్ట్ జాబ్ చార్ట్ మాకు అమలుపరచాలి సార్. మేము ఈ న్యాయబద్ధమైన డిమాండ్స్ని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం సార్. మేము బీఎస్సీ నర్సింగ్ చేసినప్పటికీ కూడా ఇంకా ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి ఉద్యోగంలోకి వచ్చామండి. అయితే మాకు వచ్చిన జీవో ప్రకారం 6 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేయొచ్చు అని ఒక ప్రణాళిక అయితే ఉందండి. కానీ ఏ ప్రభుత్వం కూడా ఆ ప్రణాళిక పద్ధతిగా మమ్మల్ని రెగ్యులరైజ్ అయితే చేయలేదండి. అలాగా 6 నెలలు పూర్తయి 325 మంది ఉన్నారండి. మేము టోటల్గా 10,032 మంది ఉన్నాము. అందులో 6 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్ళు 325 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా రెగ్యులరైజేషన్ అన్నదే ఎక్కడా కూడా ఏ ప్రభుత్వంలో కూడా మాకు తీసుకురాలేదండి. సో 6 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క సిహెచ్ఓని కూడా రెగ్యులర్ చేస్తారు అని గైడ్లైన్స్లో ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్స్ ఒక గైడ్లైన్స్ ప్రకారం. కానీ ఏ సిహెచ్ఓని కూడా రెగ్యులర్ అనేది చేయలేదు. సో దాంతో కాకుండా ఇంకా ఏమున్నాయంటే, మాకు ఏదైతే ఎన్హెచ్ఎం మండలంలో మేము పని చేస్తున్నామో ఆ పని చేసిన చాలామంది క్యాడర్స్కి ఎన్హెచ్ఎం హైక్ అనేది జరిగింది 23%. ఆ హైక్ ఒక్క మా క్యాడర్కే రాకపోవడం అనేది చాలా బాధాకరం. సో దాంతోపాటుగానే మాకు పిఎఫ్ అనేది మినిమం సెక్యూరిటీ ఉన్నది పిఎఫ్, కానీ అది కూడా ఏంటంటే మధ్యలో ఆపడం జరిగింది. సో ఆ ఈపీఎఫ్ ఏదైతే ఉందో మళ్ళీ పునరుద్ధరించాలని మేము అందరినీ కోరుకుంటున్నామండి. దాంతోపాటుగా మాకు ఫిక్స్డ్ పే చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు రావాల్సిన శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్కటి కూడా రిలీజ్ చేయాలని, పెండింగ్ ఉన్న ప్రతి ఒక్క ఇన్సెంటివ్ క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాము.